హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు వచ్చి మనకి టాపిక్స్ రెండు కంపెనీలో మనకి ఎంట్రీలు ఉన్నాయి. ఒకటి ఇన్ఫోసిస్ బీపీఎంలో వాయిస్ ప్రాసెస్గా ఒకటి ఉంది. తర్వాత స్పారిటీలో ఫ్రెషర్స్కి, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇంజనీర్స్కి ఈ ఈ ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి రెండు కంపెనీలు ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ ఐబిఎంలో మనకి ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇలాగ మన ఛానల్లో ఇంటర్వ్యూల గురించి ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు, అంటే 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనకి ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 1 గంట వరకు జరుగుతాయి. ఇవి మహారాష్ట్రలో ఈ వెన్యూలో జరుగుతాయి అన్నమాట ఇంటర్వ్యూలు. తర్వాత కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి హర్మిట్, సర్వారి, నెహార్, వీళ్ళు ఇంతవరకు ఈ ముగ్గురు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లొకేషన్ బెంగళూరు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఈ జాబ్లు మొత్తం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్సే. రోల్ ఐటీ సపోర్ట్గా ఉంటుంది. తర్వాత ఇండస్ట్రీ బీపీఓ. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్గా ఉంటుంది అనమాట. రోల్ కేటగిరీ ఐటీ సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఈ మస్ట్గా మనకు ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషన్ ఉండాలి. కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ యూఎస్ షిఫ్ట్స్ ప్రకారం ఉండాలి. 24/7 ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఉంటాయి. 100% WFO, నో హైబ్రిడ్. క్వాలిఫికేషన్ ఉండాలంటే ఎనీ డిగ్రీ ఉండొచ్చు అనమాట. డాక్యుమెంట్ క్యారీ, మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలంటే మనకి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, 2 ఫొటోస్, ఐడెంటిటీ ప్రూఫ్, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వాటర్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ తీసుకెళ్ళాలి. తర్వాత ఒరిజినల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ నీడ్ టు అవైలబుల్ ఫర్ ద వెరిఫికేషన్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే 10th 12th గ్రాడ్యుయేషన్ వాళ్ళు మార్క్ లిస్ట్ ఇవన్నీ తీసుకుని వెళ్తే వాళ్ళు చూసి అవైలబుల్గా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసి మన ఇంటర్వ్యూకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత నోట్ వచ్చేసి ప్లీజ్ డూ నాట్ క్యారీ ల్యాప్టాప్స్, కెమెరాస్ టు ద వెన్యూస్, విల్ బీ నాట్ అలౌడ్ ది సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్. ఇది అంటే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ల్యాప్టాప్స్ కానీ, కెమెరాస్ కానీ ఏమీ తీసుకెళ్ళడానికి అవకాశం లేదన్నమాట. ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి కార్డు మస్ట్ ఫర్ సెక్యూరిటీ క్లియరెన్స్. కన్ఫామ్గా మనకు ఒరిజినల్ ఐడి కార్డ్ అనేది ఒకటి తీసుకెళ్ళాలి. మనకి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఉండాలి. ఈ విధంగా మనకి ఇన్ఫోసిస్లో వాయిస్ ప్రాసెసర్గా వాల్కెన్ ఇంటర్వ్యూస్ ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు ఉన్నాయి. తర్వాత వచ్చేసి స్పారిటీలో సాఫ్ట్వేర్ ఫ్రెషర్స్కి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ ఫిబ్రవరి 8th ఉంది. మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 3:30 PM వరకు ఉంటుంది. ఇది మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణలో ఉంటుంది. ఈ అడ్రస్కి వెళ్ళి మనకి ఈ మ్యాప్ ఇచ్చారు. మ్యాప్ దగ్గర రాకేష్ గారు కనెక్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి 0 ఉండొచ్చు అనమాట. లొకేషన్ హైదరాబాద్. వెన్యూ డీటెయిల్స్ ఇదిగో హైదరాబాద్, మాదాపూర్, హైదరాబాద్. ఈ డీటెయిల్స్ చూసి వెళ్ళొచ్చు. ఎలిజిబిలిటీ ఫ్రెషర్స్ విత్ బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత డాక్యుమెంట్ క్యారేజ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. అకాడమిక్, ట్రాన్స్పోర్ట్ అండ్ తర్వాత రిలివెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్లో తీసుకొని వెళ్ళాలి. తర్వాత గూగుల్ మ్యాప్ కూడా ఈ లొకేషన్ బట్టి, ఈ లొకేషన్ చూసి మీరు గూగుల్ మ్యాప్ కూడా వెళ్ళొచ్చు. గూగుల్ మ్యాప్ని తీసుకొని అంటే వెన్యూకి. రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. రిక్వైర్మెంట్ ఏముందంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలవెంట్ ఫీల్డ్లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది చేసేది ఉండాలి. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లాస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్, జావా, C++, జావా స్క్రిప్ట్. ఇవి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండాలి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్, ఆల్గోరిథమ్స్, సాఫ్ట్వేర్ డిజైన్ ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. ఇలాగా మనకి వాళ్ళు రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు అన్నమాట. తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్ విత్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ సచ్ ఏ గిట్, ఎజిల్ డెవలప్మెంట్ మెథడాలజీస్, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. ఇవి కోడింగ్ గురించి వీటి గురించి తెలిసి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, సిఎస్సి, ఈఎస్సి, ఎనీ కంప్యూటర్ రిలేటెడ్గా మనకి ఈ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు అన్నమాట. బెనిఫిట్స్ వచ్చేసి ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ కెరియర్ అడ్వాన్స్మెంట్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టు సపోర్ట్ డెవలప్మెంట్,
అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు డెవలప్ చేయడానికి కోసం. ఇలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ప్రొఫెషనల్ గ్రోత్ కూడా అవుతుంది అనమాట. తర్వాత ఇంక్లూడింగ్ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ. ఎడ్యుకేషన్ బీటెక్ బీఈ ఎన్ని స్పెషలైజేషన్ ఉంటుంది అనమాట. ఇలాగా మనకి స్పారిటీలో జాబ్స్ అనేవి ఉన్నాయి. దీన్ని చూసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.